ఈ ధర్నా వెనుక నిజంగా చెప్పండి ఏదైనా పార్టీ హస్తం ఉందా? ఏ పార్టీ అసలు ఎంతమంది హస్తం జనాలు ఎక్కడికి వస్తున్నారు? మేము హస్తం పార్టీకి ఆపోజిట్ గానే ఇక్కడ పెట్టినాము. ఇక్కడ ఏ పార్టీ హస్తం మా వెనకాల లేదు. దావస్ కెళ్ళి చాలా పెట్టుబడులు కూడా వేయబోతున్నాడు అనేసి అంటున్నాడు. కొంచెం వెయిట్ చేయండి, మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, కొంచెం సమయం ఇవ్వండి, అందరికి చేస్తామని అంటారు. దావోస్ కు వెళ్లి పెట్టుబడులు చేస్తారో మరి. ట్రంప్ మీడియాని అక్కడ పనిచేయని మీడియాని ఇక్కడికి ఎందుకు తెచ్చిరు అంటే ఇక్కడ మీడియా ఛానల్స్ లేవా? ఉన్న ఛానల్స్ అన్ని ఇక్కడ పనికిమాల ఛానల్సా? ఇక్కడ మీడియా ఏం ఆయనకి కనిపించట్లేదా కళ్ళకి? అంటే ఆయనకు అమ్ముడు పోయిన మీడియా మాత్రమే ఆయనకి ఫేవర్ అన్నట్టు. చిన్న చిన్న యూట్యూబర్స్ మాత్రం ఆయన ఎందుకు పట్టించుకోడు? యూట్యూబర్స్ కూడా సోషల్ మీడియాలోనే ఉన్నారు కదా, వాళ్ళని మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? మామూలు వ్యక్తుల నుంచి గొప్ప వ్యక్తుల దాకా అందరి కష్టాలని అందరి బాధల్ని చూపించే చిన్నపాటి మీడియా మీద ఎందుకు ఇంత చిన్న చూపు? యూట్యూబ్ ఛానల్స్ కూడా రేపు కాబోయే 24 hour ఛానల్స్ అయితాయి, సాటిలైట్ ఛానల్స్ అయితాయి. అలాంటప్పుడు ఈ మీడియా ఛానల్స్ పైన కూడా ఇంత వివక్షత ఎందుకు అంటున్నాం.